హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, బాలకృష్ణ గారు అండ్ బాబీ గారు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు సార్. సో టైటిల్ డాకు మహారాజ్ అని పెట్టేశారు. ఈ సంక్రాంతికి కూడా రిలీజ్ అవుతుంది. అయితే ఇది మరి బ్యాక్ డ్రాప్ చూసుకుంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ డాకు మహారాజ్ టైటిల్ ఏ విధంగా ఉంది, ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, మీరేం చెప్తారు సార్ దీని గురించి? పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అనేది ముందు వచ్చినటువంటి స్పెక్యులేషన్. ఓకే. దాంతోపాటు ఈ సినిమాకి 3 టైటిల్స్ సర్క్యులేట్ అయినాయి జనంలో. ఒకటి సర్కార్ సీతారాం అన్నారు, అవును. తర్వాత ఊరమాస్ అన్నారు, తర్వాత ఫైనల్గా ఇది కూడా ప్రచారంలో ఉన్న టైటిలే, డాకు మహారాజ్ అని పెట్టే అవకాశం ఉంది అనేది కూడా జనంలో ఉన్నదే. ఫైనల్గా ఈరోజు కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసి డాకు మహారాజ్ అనేది టైటిల్. డాకు మహారాజ్ అనే టైటిల్, చంబల్ వ్యాలీ నేపథ్యము అవన్నీ చూపించారు టీజర్లో. అంటే ఈ చంబల్ వ్యాలీ నేపథ్యము అనగానే చాలామంది మనసుల్లో మాన్సింగ్ మెదిలాడు. ఎవరి మాన్సింగ్ అంటే 30వ దశకం నుంచి 50వ దశకం వరకు చంబల్ వ్యాలీలో దొంగతనాలు చేసినటువంటి ఒక దొంగ. 30వ దశకం నుంచి 50వ దశకం వరకు చంబల్ వ్యాలీలో దొంగతనాలు చేసినటువంటి ఒక దొంగ. అయితే ఆయనకి ఒక రాబిన్ హుడ్ ఇమేజ్ ఉండేది. రాబిన్ హుడ్ ఇమేజ్ అంటే ఆయన పెద్దల్ని కొట్టి పేదలకి పెడతాడు అనేటువంటి ఒక ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్తో కూడిన మాన్సింగ్ని ఒక వేడుకలో ఆయన మైక్ తీసుకుని మాట్లాడుతుండగా ఒక ప్రభుత్వాధికారి చూశాడు అప్పట్లో. ఇప్పుడు 52లో ఇన్సిడెంట్ ఇది. చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే మాన్సింగ్ గురించి నేను రకరకాల కథలు విన్నాను, కానీ ఇంత సెన్సిబుల్గా మాట్లాడతాడు ఈ మనిషి అని అనుకోలేదు అని ఒక ప్రభుత్వాధికారి వాంగ్మూలంగా ఇచ్చాడు. ఆ అధికారి కూడా తెలుగువాడే కాబట్టి సుబ్బారావు ఆయన పేరు. ఇలా మాన్సింగ్ మీద ఒక ఇమేజ్ ఉంది. ఆయన మీద చాలా సినిమాలు వచ్చినాయి హిందీలో. ఈ సినిమాలో మాన్సింగ్ ఛాయల్లో నడిచేటువంటి ఒక క్యారెక్టర్ ఏదో బాలకృష్ణ చేయబోతున్నాడు అనేది ఒక స్పెక్యులేషన్ అయి ఉండొచ్చు కూడా. రెండోది, ప్రస్తుతం ప్రతి సబ్జెక్టుని యూనివర్సల్ అప్పీల్ ఉండేలాగా చూసుకుంటున్నారు మార్కెట్ అవసరాలు రీత్యా. అందుకని వీళ్ళకి అది ఉపయోగపడుతుంది అని అనుకున్నారు. ఏది? ఈ మాన్సింగ్ తరహా కథ. రెండోది, ఇప్పుడు 2 కథల్ని ఒకే టైం లైన్లో నడపటం అనేది ఒక టెక్నిక్ నడుస్తోంది. ఆ టెక్నిక్ ప్రకారం ఇది ఈ కథలో ఒక బ్లాక్గా ఉండబోతోంది అనేది అర్థమవుతుంది మనకి. ఈ బ్లాక్తో పాటు ఇంకా చాలా కథ ఉంటుంది. ఆ కథలో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు. ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంటు, అలాగే అడవుల్లో జరుగుతున్నటువంటి దారుణాలు, వీటన్నిటినీ కలుపుతారు సినిమాలో. కలిపి టోటల్గా పేదల కోసం తుపాకీ పట్టినటువంటి ఒక యువకుడి కథగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. దీనికి పరిశీలించినటువంటి టైటిల్స్లో సర్కార్ సీతారాం అనేది కూడా ఒకటి ఉందనే విషయం మనం మర్చిపోకూడదు. ఓకే. అంటే ప్రభుత్వంలో భాగమైనటువంటి ఒక ఇరిగేషన్ ఇంజనీరు ఏదో ఒక క్యారెక్టర్లో బాలకృష్ణ కనిపించే అవకాశం ఉంది. కనిపించిన తర్వాత అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్, ప్రభుత్వము అవినీతి కోసం కాంట్రాక్టర్లు దోపిడీలు, ప్రజల్ని లూటీలు చేయటాలు, రోడ్ల మీద గెంటేయటాలు, నిర్వాసితులను చేయటాలు, ఈ వ్యవహారం నేపథ్యంలో ఆయన ఆయుధం పట్టుకోక తప్పని పరిస్థితి. పేదల పరిరక్షణ కోసం పేదల తరఫున పోరాడే ఒక సైనికుడిగా మారతాడు. ఈ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, రాజ్యం లేని రాజు చేసే యుద్ధం అని. అంటే రాజ్యం కోసం కాదు యుద్ధం, ప్రజల కోసం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఆ ప్రజలకి వాళ్ళకు దక్కాల్సినటువంటి వాస్తవ అధికారం దక్కటం కోసం తుపాకీ పట్టినటువంటి ఒక కథ కూడా దీనిలో అంతర్లీనంగా చెప్పేటువంటి ఒక అవకాశం ఉంది. బాబీ ఈ అవకాశాన్ని ఏ మేరకు వినియోగించుకుంటాడనేది చూడాలి. టెక్నికల్ టీం కూడా చాలా హై లెవెల్లో తీసుకున్నారు.
జైలర్ సినిమాకి రజనీకాంత్ జైలర్కి పనిచేసినటువంటి కెమెరామ్యాన్ ఈ సినిమాకి వర్క్ చేశాడు. టెక్నికల్గా కూడా చాలా హై ఎండ్లో ఉంది సినిమా. ఓకే. రెండోది సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఇప్పటివరకు వచ్చినటువంటి సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా వాళ్ళ బ్యానర్లో వచ్చిన సినిమాలతో. అంటే ఆయన నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవడానికి నందమూరి బాలకృష్ణని ఆశ్రయించాడు నాగవంశీ. అది వర్కౌట్ అయ్యేలా కనిపించింది ఈ డిజైనింగ్లో. బాబీ ఫామ్లో ఉన్న డైరెక్టర్, వాల్తేరు వీరయ్య సక్సెస్ మీద ఉన్నాడు ఆయన. అదే వాల్తేరు వీరయ్యతో రిలీజ్ అయ్యి వీరసింహారెడ్డి ఏమాత్రము తగ్గకుండా పోటీ ఇచ్చినటువంటి సినిమా అది. ఓకే. ఆ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేసిన బాలకృష్ణ. ఇలా అంటే ఆ సినిమా దాని తర్వాత వచ్చినటువంటి సినిమా ఈ వరుసలో ఆయన సక్సెస్ మీద ఉన్నాడు. బాలకృష్ణ సక్సెస్లో ఉన్నాడు, అలాగే డైరెక్టరు సక్సెస్లో ఉన్నాడు బాబీ కూడా. వీళ్ళిద్దరూ నాగవంశీకి విపరీతమైన ఆతృత ఉంది ఒక మంచి సినిమా. రెండోది మాస్ ఆడియన్స్ని బలంగా కట్టిపడేసేటువంటి ఒక ఎమోషనల్ కథని ఒక ఊరమాస్ హీరోతో చెప్పించాలి, తద్వారా థియేటర్లకి పండగ చేయించాలి అనేది ఆయన ఉద్దేశం. ఈ వ్యూహం వర్కౌట్ అయ్యేలా కనిపించింది ఈ టీజర్ చూస్తే. ఇది బాలకృష్ణ గారికి 109వ సినిమా. ఈ 109వ సినిమా డెఫినెట్గా ఆయనకి అంటే ఆఫ్టర్ హ్యాట్రిక్ ఇంకొక హ్యాట్రిక్కి శుభారంభాన్ని ఇచ్చేలాగా కనిపించింది. సంక్రాంతి అనేది బాలకృష్ణ కలిసి వచ్చినటువంటి సందర్భం. అయితే ఈ సంక్రాంతికి ఆయన అంతకుముందు వీరసింహారెడ్డి సినిమాతో తండ్రితో పోటీ పడ్డాడు ఆయన వాల్తేరు వీరయ్యతో. ఈసారి సంక్రాంతికి కొడుకుతో పోటీ పడుతున్నాడు రామ్ చరణ్తో. గేమ్ చేంజర్ సినిమాతో ఆయన వస్తున్నాడు. తర్వాత వెంకీ సినిమా ఒకటి ఉంటుంది సంక్రాంతికి. సో ఈ 3 సినిమాల మధ్య పోటీ. 3 సినిమాలు పెద్ద హిట్లు అవ్వచ్చు, ఆ స్కోప్ ఉందని దీపావళి ప్రూవ్ చేసింది. దీపావళి మ్యాజిక్ సంక్రాంతికి రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ ప్రామిస్ అయితే బాలకృష్ణ గారి సినిమా టీజర్ ఇచ్చింది.